శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి డిమాండ్. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన. సీతారాముల కళ్యాణం వైభవం ఏర్పాట్లు. భక్తులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎదుర్కొల్ల కార్యక్రమం. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో మరింత బలపడాలని, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు. కరీంనగర్ నగరంలోని వావిలాలపల్లిలో గల శ్రీ కోదండ రామాలయం యందు శుక్రవారం శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం రోజున శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయన్నారు మాజీ కార్పొరేటర్, ఆలయ కమిటీ చైర్మన్ మాచినేని అశోక్ రావు గృహంలో స్వామివారి ఎదుర్కోలోత్సవం ఘనంగా నిర్వహించారు. మొదటగా ఆలయం నుండి తీసుకువచ్చిన ఉత్సవ మూర్తులకు అశోక్ రావు కుటుంబ సభ్యులు పూర్ణకుంభ స్వాగతం పలికి వారి గృహంలో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కళ్యాణ వేదిక వద్ద శ్రీ సీతా సమేత రాముల వారితో పాటు లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహాలను వేదిక పైన ఉంచారు. అనంతరం వేద పండితుల ఆధ్వర్యంలో ఘనంగా ఎదుర్కోలు ఉత్సవాలను నిర్వహించారు. అనంతరం అశోక్ రావు మాట్లాడుతూ గత 29 సంవత్సరాల నుండి ఆలయం రామనవమి పురస్కరించుకొని శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, ఈ వేడుకకు నగరంలోని చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణ వేడుకలను తిలకించనున్నట్టుగా తెలిపారు. ఇక భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తామని, స్వామివారి కళ్యాణ అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపా కటాక్షాలు పొందాలని భక్తులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ మాచినేని వనజ, అశోక్ రావు, వారి కుటుంబ సభ్యులు, ఆలయ కమిటీ బాధ్యులు, ఇక బివి రావు, వెంకటేశం, పవన్, రవి, దేవేందర్లతో పాటుగా ఇక డాక్టర్ పబ్బు కైలాష్ దంపతులు, మాధవరావు, సత్యప్రియ, సుమతి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. 27వ తేదీ జరగబోయే శ్రీరామనవమి సీతారాముల కళ్యాణం సందర్భంగా ఈరోజు ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు మా ఇంటిలో మేచినేని వనజ అశోకరావు గారి ఇంటిలో ఎదుర్కోల కార్యక్రమం జరుగుతుంది. మరి సాయంత్రం పబ్బా కైలాస్ గారి ఇంటి లోపల ఒక ఎదుర్కోళ్ళు, తర్వాత రేపు మధ్యాహ్నం 11:30కి కళ్యాణోత్సవం. మరి గత 29 సంవత్సరాల నుంచి వావిలాలపల్లి శ్రీ రామాలయం లోపల ఎంతో బ్రహ్మాండంగా జరుగుతున్నటువంటి కళ్యాణోత్సవంకు గత ఈ పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలో వచ్చి స్వామివారి కార్యక్రమం కళ్యాణాన్ని దర్శించుకొని మరి తరించుకుంటారని చెప్పని సందర్భంగా చేస్తూ రేపటి కళ్యాణానికి భక్తులందరూ చాలామంది వచ్చి ఈ కళ్యాణాన్ని తిలకించగలరన్న సందర్భంగా ప్రజలందరికీ మా విజ్ఞప్తి. సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశామన్నారు గాంధీ రోడ్డులోని రామాలయ కమిటీ చైర్మన్ చిట్టుమల్ల శ్రీనివాస్. శుక్రవారం రోజున శ్రీరామనవమిని పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గాంధీ రోడ్లోని రామాలయంలో సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా గురువారం రోజున చిట్టిమల్ల శ్రీనివాస్ తో పాటు వాయుపుత్ర సేన సమితి సంఘం సభ్యులు ఆలయంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. కళ్యాణ వేదిక, షామియానా, చల్లగాలి కోసం కూలర్ల ఏర్పాట్లు ఇక విషయంపై కార్మికులతో మాట్లాడి వారి పలు సూచనలు చేశారు వారికి. అలాగే అనంతరం ఆలయం కమిటీ చైర్మన్ శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీరామనవమిని పురస్కరించుకొని భారతదేశమంతా ఇక దేశవ్యాప్తంగా రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, హిందూ బంధువులందరూ ఈ వేడుకల్లో పాల్గొననున్నారని, అందులో భాగంగా కరీంనగర్ జిల్లాలోని గాంధీ రోడ్లో గల రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవ
వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేశామన్నారు. నాతో పాటు వాయుపుత్ర సేవ సమితి సంఘం సభ్యులు, హనుమాన్ మాలధారులు, అలాగే ప్రతి ఒక్కరూ ఈ వేడుకలకు కృషి చేస్తున్నామన్నారు. రేపు రాబోయే కళ్యాణ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఆ స్వామివారి కృపా కటాక్షాలను పొందాలని భక్తులను కోరారు. స్వామివారి కళ్యాణం అనంతరం మహా అన్నప్రాసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్తో పాటు వాయుపుత్ర సేన సమితి సంఘం సభ్యులు, హనుమాన్ మాలధారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని మరి దేశవ్యాప్తంగా రామ మందిరాల లోపల శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అత్యంత భక్తి శ్రద్ధలతోటి పాల్గొనడానికి మరి కరీంనగర్ జిల్లా లోపల ఉన్న రామాలయాలన్నింటి లోపల కూడా శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించుకోవడానికి హిందూ బంధువులు భక్తులందరూ పెద్ద సంఖ్య లోపల మరి కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షించుకుంటున్నారు. మరి అందులో భాగంగానే స్థానిక గాంధీ రోడ్ మెయిన్ రోడ్ లోపల కలిగిన శ్రీ రామాలయం లోపల ఆలయ ట్రస్ట్ చైర్మన్గా నేను చిట్టిమల్ల శ్రీనివాస్, అదేవిధంగా వాయుపుత్ర సేవా సమితి సంఘ సభ్యులందరి ఆధ్వర్యం లోపల, అదేవిధంగా హనుమాన్ భక్తులు ముఖ్యంగా చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు 40 రోజులు దీక్షను పాటిస్తూ మరి హనుమాన్ మాలధారం లోపల శ్రీ రామచంద్రుని కృపా కటాక్షాలతోటి మరి అదేవిధంగా హనుమంతుని సేవ లోపల పునీతులవుతూ ఎంతోమంది హనుమాన్ భక్తులు ఇక్కడ రామాలయం లోపల మరి వారు మాల ధారణ, మాల విరమణ కార్యక్రమాలను చేస్తూ మరి ఇక్కడ నుండి ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరి మా అందరి ఆధ్వర్యం లోపల ఇక్కడ రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణాన్ని అత్యంత వైభవంగా మరి భక్తులందరికీ అన్ని సదుపాయాలు ఉండే విధంగా మరి ఎండాకాలం స్టార్ట్ అయింది కాబట్టి మొత్తం కూలర్లను కూడా ఏర్పాటు చేసి మరి భక్తులు కళ్యాణాన్ని వీక్షించినప్పుడు మరి మంచిగా చల్లని ఆహ్లాదకరమైన వాతావరణం ఉండే విధంగా షామియానాలు కానీ కూలర్లు కానీ ఏర్పాటు చేస్తూ ఇక్కడ యువజన సంఘ సభ్యులు అందరూ ఆలయ ట్రస్ట్ చైర్మన్ చిట్టిమల్ల శ్రీనివాస్గా నా ఆధ్వర్యం లోపల ఇక్కడ కార్యక్రమాలన్నింటినీ పర్యవేక్షిస్తున్నారు. సమస్త భక్తులందరూ ఈ కార్యక్రమం లోపల పాల్గొని సీతారాముల కళ్యాణాన్ని రేపు ఉదయం 11 గంటలకు నిర్వహించే సీతారాముల కళ్యాణాన్ని తిలకించి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం వచ్చనూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో నూతనంగా రాములోరి కళ్యాణం జరగనుంది. కళ్యాణానికి స్థానిక సర్పంచ్ జిల్లా సంతోష్ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నేడు రాముల వారి విగ్రహాలకు అభిషేకం నిర్వహించారు. ఆలయ అర్చకులు రమేష్ ఆధ్వర్యంలో ఉదయం నుండి రాములోరికి అభిషేకంతో పాటు పలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రేపు సరిగ్గా 11:30 రాములోరి కళ్యాణం జరగనుంది. కళ్యాణంలో గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సర్పంచ్ బిల్లా సంతోష్ కోరారు. ఇక కళ్యాణం అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేస్తామని చెప్పారు. అభిషేకంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి మనోహర్, వార్డు సభ్యులు శంకర్, మహేందర్, ఆంజనేయులు, పూజిత, స్వర్ణలత, పద్మ, స్వరూప, గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండలము వచ్చనూరు గ్రామంలో శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో మా పాలకవర్గం ఆధ్వర్యంలో విగ్రహ అభిషేకము జరుగుతున్నది. మరియు రేపు కళ్యాణానికి సీతారాముల వారి కళ్యాణానికి అమ్మవారి కళ్యాణానికి వచ్చనూరు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఈ కళ్యాణానికి వచ్చి విజయవంతం చేయగలరని మనవి. గతంలో రాముల వారి కళ్యాణము జరగలేదు. ఈ కళ్యాణము మా పాలకవర్గము ఆధ్వర్యంలో కొత్తగా జరుగుతున్నది. కావున గ్రామస్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మనవి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్ర స్వామినే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈ రోజున వచ్చనూరు గ్రామంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం లోపల రేపు జరగబోయేటువంటి శ్రీరామనవమి పండుగ మహోత్సవం పురస్కొని స్వామివారి యొక్క కళ్యాణాన్ని జరిపించడం కోసం నూతనంగా విగ్రహాలు తీసుకొని రావడం జరిగింది. సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్ర స్వామి వారి యొక్క విగ్రహాలు నూతనంగా తీసుకొని రావడం జరిగింది. ఆ యొక్క మూర్తులకు ఈ రోజున పంచామృత అభిషేకం అనంతరం షోడశ ఉపచార పూజా కార్యక్రమాలు సంకల్పించుకొని చేయడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమం లోపల వచ్చనూరు గ్రామ ప్రజలు మరియు తదితర ప్రాంతాల నుంచి అందరూ కూడా వచ్చి చాలా విశేషంగా ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు శ్రీరామనవమి సందర్భంగా ఆ యొక్క మూర్తులకు కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిపిస్తాము. కాబట్టి కళ్యాణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ సీతారాముల స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది
జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 24వ డివిజన్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నూతన జెండా గద్దె ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 24వ డివిజన్ కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక గుండు హనుమాన్ దేవాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కార్యక్రమంలో భాగంగా జెండా గద్దెను ఆవిష్కరించిన అనంతరం గంగాడే కృష్ణారెడ్డి మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు ప్రజలలో మరింత బలపడాలని, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు మేలు చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. అలాగే స్థానిక సమస్యల పరిష్కారం కోసం పార్టీ ఎప్పటికప్పుడు ప్రజలతో మమేకమై పనిచేస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలపడేందుకు ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని ఉత్సాహంగా జెండా గద్దె ఆవిష్కరణను స్వాగతించారు. స్థానిక కార్పొరేటర్ ఒంటెల సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండాని ఇక్కడ మేయర్ కొలగాని శ్రీనివాస్ గారు, అదేవిధంగా డిప్యూటీ మేయర్ వై సునీల్ రావు గారి సమక్షంలో, అదేవిధంగా పార్టీ నాయకులు, మిగతా కార్యకర్తల సమక్షంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ. ఇవాళ 2 స్థానాల నుంచి వెళ్ళి ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా, అదేవిధంగా 3 సార్లు కంటిన్యూస్గా అధికారంలోకి వచ్చిన పార్టీ. ఇలా కాశ్మీర్ నుంచి వెళ్ళి కన్యాకుమారి వరకు భారతీయ జనతా పార్టీని దేశ ప్రజలందరూ ఆదరించారు కాబట్టి ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 3 సార్లు అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా భారతీయ జనతా పార్టీ ఏ సిద్ధాంతం కోసం అయితే ప్రారంభించబడిందో ఆ సిద్ధాంతాల దిశగా ఇవాళ ప్రయాణిస్తుంది కాబట్టి దేశ ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. ఇవాళ మొన్న కరీంనగర్ కార్పొరేషన్ పైన కాషాయ జెండాను ఎగిరేయడం జరిగింది. ఇవాళ బండి సంజయ్ గారి నేతృత్వంలో, అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేందుకోసం గొల్లకొండ పైన కాషాయ జెండా కూడా ఎగిరేసేందుకు ఇలా ప్రజలంతా కూడా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారు. ఇలా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇలా వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా మలచాలన్నటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు పనిచేస్తున్నారు. ఆ దిశగా గత 12 సంవత్సరాల నుంచి అనేకమైనటువంటి దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సీతారాముల కళ్యాణం వైభవంగా నిర్వహించే క్రమంలో సప్తగిరి రామాలయం భక్తులు, అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా రామాలయ వేదిక చెందిన పాడల రాజు, మాలతి, హారిక సంతోషుల గృహానికి సీతారాముల వారి ఉత్సవ విగ్రహాలతో అర్చకులు వెళ్లి ఎదుర్కోళ్ల కార్యక్రమం నిర్వహించినారు. రేపు జరగబోయే సీతారాముల వారి కళ్యాణానికి పట్టణ ప్రజలు, ప్రముఖులు అందరూ పాల్గొని సీతారాముల వారి కళ్యాణం చూసి స్వామివారి కృపకు పాత్రులు కావాలని అర్చకులు భక్తులను కోరారు. ఈ ఎదుర్కోళ్ల కార్యక్రమంలో రామాలయ భక్తులు, కాలనీకి చెందిన ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు. ఈ కార్యక్రమంలో ఇక టీఆర్ఎస్ పార్టీ 45వ డివిజన్ అధ్యక్షులు యాగండ్ల రవికుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. ఆర్టిసన్ కార్మికులకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లో తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పిఎస్ రేట్ కార్మికులకు జియో నెంబర్ 11 ప్రకారం కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ 30 రోజుల పని దినాలను కల్పించాలని పేర్కొన్నారు. అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలి. టీజీ, ఎస్పీ, డీసీఎల్ పరిధిలో పనిచేస్తున్న
అన్మాన్డ్ కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని అన్నారు. 2026 వేతన సవరణ వెంటనే అమలు చేయాలని అన్నారు. అన్ని అర్హతలు ఉండి ఆర్టిజన్లుగా విలీనం కాని కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించాలని అన్నారు. విద్యుత్ కార్మికుల ఐక్యత ఒకటే సంస్థలు ఒకటే రూల్స్ ఉండాలి, 2 రూల్స్ కాకుండా అందరినీ ఒకటే రూల్స్ పెట్టి కన్వర్షన్ చేయాలని చెప్పేసి మా ఆర్టిజన్ కార్మికులు అన్మ్యాన్ కార్మికుల డిమాండ్ తోటి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా అన్మ్యాన్ కార్మికులను రెగ్యులర్ చేయాలి, ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేయాలి, విద్యార్థులను బట్టి కన్వర్షన్ ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా 26వ తారీఖు కాకుండా 30వ తారీఖు సుతా ఈ కార్యక్రమం నడుస్తుంది. 2వ తారీఖు సర్కిల్ ఆఫీస్ ముందు వంట వార్పు కార్యక్రమం నడుస్తుంది. 7వ తారీఖు వరంగల్లో పెద్ద ఎత్తున ఎన్పిటిసిఎల్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం ఉంటుంది. 8వ తారీఖు నుంచి పొద్దున్న 9 గంటల నుంచి సమ్మెకు దిగవలసి వస్తుంది. కాబట్టి ఈ రోపు యాజమాన్యం మొండి వైఖరిని వహించి అందరూ మా రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి జేఏసీ నాయకులను పిలిచి మా సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మీ కరీంనగర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా పరిష్కరించని విధంగా ఉంటే ఖచ్చితంగా ధర్నా సమ్మెకు దిగవలసి వస్తుంది, సమ్మె చేయవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి సమ్మెకు పోతే 20,000 మంది ఈ ఆర్టిజన్ కార్మికులు మరియు 1600 మంది అన్మ్యాన్ కార్మికులు ఉన్నారు. కాబట్టి అందరు సమ్మెకు పోతే విద్యుత్ సంస్థ మొత్తం నష్టానికి వస్తుంది. కాబట్టి ఈ నష్టం రాకుండా చూసుకోవాలని చెప్పేసి అంటే మాకు ముందే చర్చలకు పిలిచి మా సమస్యలు ఏముందనేది డిమాండ్ ఒప్పుకొని మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా కోరుతున్నాం. మేము కోరుకునేది ప్రధానంగా ఒక డిమాండు, ఒకే సమస్యలో ఒకే రూలు, విద్యా అర్హతలను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వానికి కానీ యాజమాన్యానికి కానీ ₹1 కూడా ఆర్థిక భారం పడదనేది మేము ఎన్నోసార్లు విన్నవించా కూడా యాజమాన్యం కానీ మరియు ప్రభుత్వం కానీ నిమ్మకు నీరెత్తి ఉన్నది. గతంలో కూడా మన సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా హామీ ఇచ్చాడు. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ఆర్టిజన్ కార్మికుల సమస్య ఏదైతే ఉందో అది పరిష్కరించి ఒకే సమస్యలో ఒకే రూల్ అమలు చేసి మీ అందరికీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ ఇచ్చిన మాట ప్రకారమే మమ్మల్ని అందరినీ ఈరోజు రెగ్యులర్ చేయాలని చెప్పేసి ఈ జేఏసీ మేము పిలిపిస్తున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని ఓసీ రైతు ప్రజా సంఘాల జాతీయ ప్రధాన కార్యదర్శి సాంది తిరుపతి రెడ్డి, రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావులు మండిపడ్డారు. కరీంనగర్ పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచిన ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నదాతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని, 2 లక్షల రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం దురదృష్టకరమని, వెంటనే 2 లక్షల రుణమాఫీ అమలు చేసి రైతన్నను ఆదుకోవాలని, రైతు భరోసా నిధులు పంట పెట్టుబడికి ముందే జమ చేయాలని, కౌలు రైతులకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచినా వారి ఊసే లేదని, ఇక కౌలు రైతును ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని, పంటలకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, రైతులకు అందించే రైతు బీమా 59 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు పెంచాలని తదితరుల డిమాండ్లతో పాటు అన్ని సామాజిక వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే డిమాండ్తో ఏప్రిల్ 25న రైతు మహాగర్జన సభ విజయవంతం చేయాలని కోరటం జరిగింది. తెలంగాణలో రాష్ట్రంలో అధికారంలోకి రాకముందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు ఇచ్చిన హామీలను మర్చిపోయిన నేపథ్యంలో మేము ఏప్రిల్ 28న కరీంనగర్లో రైతు మహాగర్జన పేరిట పెద్ద భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఏదైతే 2 లక్షల రూపాయలు పూర్తి స్థాయిలో అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారో దాన్ని వెంటనే 2 లక్షలు రైతులకు రుణమాఫీ చేయాలని, అదేవిధంగా పంటలకు మద్దతు ధర కాకుండా గిట్టుబాటు ధర చెల్లించాలనే డిమాండు, బీమా పథకాన్ని 59 సంవత్సరాల నుండి 70 సంవత్సరాలకు పెంచాలని, కౌలు రైతులకు ఇప్పటి వరకు 2 సంవత్సరాలు గడిచిన కౌలు రైతుల గురించి పట్టించుకున్న పాపన పోలేదు. వెంటనే వారి గురించి ఆ కౌలు రైతులకు ఆదుకునే విధంగా చర్యలు చేపట్టాలని, అదేవిధంగా
ప్రతి పంటకు ఖచ్చితంగా మేము బోనస్ 500 రూపాయలు ఇస్తామని చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఈరోజు సన్న వడ్లకు కూడా అమ్ముకొని 6 నెలలు గడిచినా ఇప్పటి వరకు బోనసు జమ కాలేదు. దీన్ని బేషరతుగా మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చిన హామీ మేరకు అన్ని పంటలకు బోనస్ వర్తింపజేయాలని తదితర డిమాండ్లతో పాటు వివిధ సామాజిక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయటంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని పెద్దపల్లి జిల్లా విద్యాధికారి శారద అన్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ హై స్కూల్ 23వ వార్షికోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. సాంకేతిక నైపుణ్యానికి అనుగుణంగా రానున్న రోజుల్లో విద్యార్థులకు విద్యా బోధనను అందించాలని ఆమె కోరారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బొమ్మారెడ్డిపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో మణికంఠ మోడర్న్ హై స్కూల్ ఆధ్వర్యంలో జోష్ 23 పేరిట వార్షికోత్సవ వేడుకలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా విద్యాధికారి జి శారద హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. వార్షికోత్సవ కార్యక్రమానికి వచ్చిన డీఈఓను పాఠశాల ప్రిన్సిపల్ రమాదేవి, కరెస్పాండెంట్ సురేష్ కుమార్ శాలువాలతో సత్కరించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి శారద మాట్లాడుతూ 23 సంవత్సరాలుగా విద్యా బోధన అందిస్తూ తల్లిదండ్రుల మన్ననలను అందుకుంటున్న మణికంఠ మోడర్న్ హై స్కూల్ యాజమాన్యాన్ని, సిబ్బందిని అభినందించారు. విద్యార్థులను ఉన్నత శిఖరాలకు ఎదిగించేందుకు ఉపాధ్యాయులే కీలకమన్నారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి ప్రభాకర్, పాఠశాల కరెస్పాండెంట్ జైన సురేష్, ప్రిన్సిపల్ జైన రమాదేవితో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యను ఇస్తున్నారు కాబట్టి రాబోయే కాలానికి కూడా ఇంకా అన్నిట్లో పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. లైక్ సైన్స్ ఫేర్ కానీ, ఇంకా స్పోర్ట్స్లో కానీ, ఇంకా డిస్ట్రిక్ట్ వైజ్ కాకుండా నేషనల్ వైడ్ కూడా పిల్లల్ని తయారు చేయాలని ఉపాధ్యాయ వీళ్ళకి చెప్పడం జరుగుతుందండి. అట్లాగే ఇప్పుడు 10th క్లాస్ అవుతుంది. ఈ స్కూల్ ఖచ్చితంగా 100% అని నేను విన్నాను. ముందు ఇప్పుడు జరిగే ఎగ్జామ్స్ కూడా 100% రావాలని కోరుకుంటున్నానండి. ఇంకా నాణ్యమైన విద్యని మా పిల్లలకు అందించాలని, అలాగే అన్ని రంగాల్లో పిల్లల్ని ఉన్నతులుగా తీర్చిదిద్దాలని పేరెంట్స్, వీళ్ళ ఉపాధ్యాయులకు తెలియజేస్తుంటే జోక్ ఇంతమంది విద్యార్థులతో ఇంత సక్సెస్గా 23 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నారు. ఇంకా డెవలప్ చేసి అన్ని స్కిల్స్లలో ఏఏ వస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అందులో కూడా పిల్లల్ని కంప్యూటర్ బేస్డ్ విద్య అందించాలి, ఏఐ విద్య అందించాలి. అన్ని రంగాల్లో వాళ్ళని కూడా ఇంకా బెస్ట్గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నాను. సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో మరో యాదాద్రిగా ప్రసిద్ధిగాంచిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల ప్రారంభం సందర్భంగా బుధవారం సాయంత్రం నుండి రాత్రి వరకు గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. గ్రామంలోని ఆలయంలో ఉన్న ఉత్సవ మూర్తుల విగ్రహాలను ఘనంగా గుట్టపైకి తరలించారు. డప్పు చప్పుళ్ళు, ఒగ్గు డోలు నాదాలు, ఇక అలాగే మహిళల కోలాటాలు, కేరళ నృత్య ప్రదర్శనలు, మంగళహారతులతో భక్తులు స్వామివారికి భక్తి శ్రద్ధలతో స్వాగతం పలికారు. అనంతరం ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా గుట్టపై ప్రతిష్ఠించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ జెల్ల ప్రభాకర్, కమిటీ సభ్యులు, ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు మాట్లాడుతూ సుమారు 6 నుండి 700 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ప్రాచీన ఆలయ ఉత్సవ మూర్తులను భద్రత దృష్ట్యా ప్రత్యేకంగా సంరక్షిస్తున్నామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు 15 రోజుల పాటు ఉత్సవ మూర్తులను గ్రామానికి దూరంగా ఉన్న గుట్టపై ఉంచి ప్రతిరోజు వివిధ వాహనాలపై గ్రామ పురవీధుల్లో ఊరేగింపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. స్వామివారు బ్రహ్మోత్సవాల సందర్భంగా గ్రామంలోని ప్రతి వీధిలో విహరిస్తూ భక్తులకు దర్శనమిస్తూ గ్రామస్తుల శ్రేయస్సును కాపాడతారని ఆయన పేర్కొన్నారు. ఇక ఉత్సవాల సందర్భంగా గ్రామం మొత్తం ఆధ్యాత్మిక కాంతులతో మెరవక ఇక భక్తుల రద్దీతో పండగ వాతావరణం నెలకొంది. సంవత్సరాల క్రితం స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం కొండపైన కలదు. అయితే అప్పుడు వెలిసిన తర్వాత ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ఉత్సవమూర్తిని కూడా ప్రతిష్టాపన చేశారు. అప్పుడు ఆ ఉత్సవమూర్తి ఇక్కడ సెల్ఫీ లేదని ఆ ఉత్సవమూర్తులను ఊళ్ళో ఒక గుడి కట్టి ఊళ్ళోనే పెట్టారు. అప్పటి నుండి అక్కడ ఉత్సవమూర్తులకు చేసి తర్వాత వచ్చి ఇక్కడ స్వామివారికి కైంకర్యం చేస్తూ ఉంటాము, పూజలు చేస్తూ ఉంటాము. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ బెజ్జంకి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రతి సంవత్సరము బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి.
బ్రహ్మోత్సవంలో ఇది నవాన్నికం అంటారు. ఇది పంచానికం ఉంటుంది, సప్తానికం ఉంటుంది, ఇది నవాన్నికం ఉంటుంది. 9 రోజుల ఈ జాతర. ఈ జాతరలో చైత్రశుద్ధ సప్తమి నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుంట మండలంలోని రంగపేట గ్రామానికి చెందిన ఎలవేణి 25 సంవత్సరాల రేఖ అనే వివాహిత ఇక తన కుమారుడిని విఘ్నేష్ 3 సంవత్సరాల విఘ్నేష్ తో కలిసి తన స్వంత వ్యవసాయ బావిలో బుధవారం సాయంత్రం దూకి ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్తులు స్థానిక ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ తెలిపారు. ఇక ఘటనా స్థలానికి చేరుకుని బయటకు తీసే ప్రయత్నాలు కొనసాగించినా రాత్రి వరకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదు. బావిలో నీరు నిండుగా ఉండటంతో మృతదేహాలను బయటకు తీయలేకపోవడంతో గజ ఈతగాళ్లను తీసుకుని వచ్చి బావిలో గాలింపు చేపట్టగా మొదటగా విఘ్నేష్ పిల్లాడి మృతదేహం లభ్యం కాగా చాలా రాత్రి అయ్యాక రేఖ మృతదేహాన్ని బావిలో నుండి బయటకు తీసి వేయడం జరిగింది. ఇక తల్లి కుమారుడి మృతదేహాల్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం రాత్రి పంపించడం జరిగింది అని ఎస్ఐ సిరిసిల్ల అశోక్ కుమార్ అన్నారు. అలాగే ఇల్లంతుకుంటలోని కూనబోనిపల్లెలో నివాసం ఉంటున్న తన భర్త బాబుతో కలిసి ఉండటం జరుగుతుంది. కానీ మనస్పర్ధలతో పుట్టినిల్లు రంగంపేటలో నివాసం ఉంటున్నట్టుగా గ్రామస్తులు తెలిపారు. పూర్తి వివరాలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుంది. విఘ్నేష్ను పక్కన వ్యవసాయ బావిలో దుంకి చనిపోవడం జరిగింది. అది విషయం తెలిసిన వెంటనే మేము ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చినాము. తర్వాత గ్రామస్తులందరం అక్కడే ఉన్నాము. చూసి రాత్రి మాకు గజయితాలా తీసుకురావడం జరిగింది. తీసి అదే రాత్రి 12:30 వరకు తీయడం జరిగింది. తీసి సిరిసిల్ల పోస్ట్ మార్టం నిమిత్తం పంపడం జరిగింది. మార్చిలో ఉన్నారు. నాకు దుర్మిట్ల బాబు, దుర్మిట్ల రేఖ మా భార్య, మా కొడుకు విఘ్నేష్. నేను ఇంటికి ఇల్లంతా ఉంటున్నా. అతను మధ్యలో ఊరు పెట్టుకుని అతను వచ్చేది. ఇప్పుడు 5-6 నెలలు ఉండబట్టి నిన్న సాయంత్రం చనిపోయాట. నాకు నేను రాత్రి 8 గంటలు చేసింది. అని పొద్దున వచ్చి నేను బాబు జగ్జీవన్ రామ్ అంబేద్కర్ జయంతి వేడుకలను నిర్వహించుకునేందుకు దళిత సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా 5వ తేదీన బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు, అలాగే 14వ తేదీన అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు ఇక అడ్హాక్ కమిటీని ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. అడ్హాక్ కమిటీ కన్వీనర్ గా గాలిపెల్లి కొండపోచయ్యను నియమించినట్టుగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జయంతి కన్వీనర్ గాలిపెల్లి కొండపోచయ్యతో పాటు సముద్రాల అజయ్, గోస్కి శంకర్, జానకిపల్లి శంకర్, ఎడల్లి మల్లేశం, గాలిపెల్లి లక్ష్మణ్, అలాగే గాలిపెల్లి మల్లయ్య, గాలిపెల్లి చంద్రయ్య, జెన్నె మొగిలి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరంలోని 6వ డివిజన్ బొమ్మకల్ 6వ డివిజన్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అలాగే బాబు జగ్జీవన్ రామ్ జయంతోత్సవ కమిటీలను ఎన్నుకోవడం కొరకు మరి ఈరోజు బొమ్మకల్ 6వ డివిజన్లో ఇక్కడ ఫంక్షన్ హాల్లో అందరూ కూడా మరి మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకోవడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే అందరూ కలిసికట్టుగా చేయాలనే ఒక భావనతోని మరి గతంలో ఉన్నటువంటి కమిటీ ఉపాధ్యక్షులుగా కొనసాగుతున్న కొండపోచయ్య గారు మెసేజ్ పెట్టడం జరిగింది. జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం కొరకు మరి ప్రస్తుతం అడాక్ కమిటీని నియమించడం జరిగింది. దానికి కన్వీనర్గా గాలిపల్లి కొండపోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఇక్కడ హాజరైనటువంటి సభ్యులందరూ కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఈ యొక్క 2 జయంతులు మరి ఏప్రిల్ 5, ఏప్రిల్ 14 ఈ 2 జయంతులు కూడా బొమ్మకల్ 6వ డివిజన్లో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. బొమ్మకల్ 6వ డివిజన్ మరి దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బొమ్మకల్ ఎస్సీ ఫంక్షన్ హాల్లో దళిత సంఘ నాయకులందరం సమావేశమై రాబో 5/4/2026 రోజు జరగబో డాక్టర్ జగ్జీవన్ రామ్ జయంతిని మరియు 14/4/26 రోజు జరగబో అంబేద్కర్ జయంతులను జరుపుకోవడానికి నేడు అడాక్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ అడాక్ కమిటీకి కన్వీనర్గా మాజీ అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు శ్రీ గాలిపల్లి కొండపోచయ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. వారి ఆధ్వర్యం లోపల అందరూ సభ్యులమే. వారి ఆధ్వర్యం లోపల రాబో 2 కమిటీ ఉత్సవాలను మరి దళిత సంఘాల నాయకులు, యువకులు అందరూ పాల్గొని విజయవంతం చేయగలరని ఈరోజు మన ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమం అంబేద్కర్ గారి జయంతి ఉత్సవం మరియు జగజీవన్ రామ్ గారి జయంతి కార్యక్రమం కోసం
నన్ను ఈరోజు కన్వీనర్గా జయంతి కమిటీ కన్వీనర్గా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు. వీరికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఈ జయంతి కార్యక్రమాలు ఉత్సవ కమిటీ ద్వారా జరుగుతాయి కనుక నేను ముందుండి ఖచ్చితంగా అందరి సహకారంతో నాయకులతోటి మరియు వివిధ కుల సంఘాల ద్వారా కానీ మన గ్రామం లోపల మన డివిజన్ పరిధి లోపల ఉన్న ప్రముఖులను కలుసుకొని విజయవంతం చేయడానికి నేను నా సాయశక్తులు కృషి చేస్తానని చెప్పేసి ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ అమలు చేయాలి డిమాండ్. తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన. సీతారాముల కళ్యాణం వైభవం ఏర్పాట్లు, భక్తులు అర్చకులు ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఎదుర్కొల్ల కార్యక్రమం. పార్టీ సిద్ధాంతాలు ప్రజల్లో మరింత బలపడాలని, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.